अस्सलाम वालेकुम। मैं डॉक्टर नसरीन बीएमएस हूँ, माहिर अमराजुन्निसा की स्पेशलिस्ट हूँ। मेरे पास अक्सर लेडीज़ और बच्चियाँ ज़्यादातर आते हैं और ये इनका इलाज करती हूँ मैं। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि सैबराबाद पीएस है। सैबराबाद पुलिस ने बेहतरीन कारनामा करते हुए घरों में चोरी करने वाले 6 अफराद को अपनी हिरासत में ले लिया है। ये चोर जो है तलाश करते थे, जो घर में ताला लगे हुआ है वो ताले को तोड़कर वो घरों में से चोरी कर फरार हुआ करते थे। इनका ताल्लुक मध्य प्रदेश से बताया गया है और 6 के 6 लोगों को जो है पुलिस ने अपनी हिरासत में लिया है और इनके कब्जे से कुल मिलाकर कई चीज बरामद हुए हैं। और हम आपको बताते चले कि इनके ऊपर पहले से ही कई केसेस रजिस्टर्ड है। सैबराबाद कमिश्नरेट में जो है पहले से ही 17 केस इनके ऊपर थे और इसके अलावा संगारेड्डी में जो है 9 केसेस इनके ऊपर रजिस्टर्ड है और उसके अलावा मेदक में 5 और नलकुंडे में 4 और कहीं ऐसे पीएसएस में इनके ऊपर जो है केसेस दर्ज है। इनके पास से जो है पुलिस ने 6 चाकू और 2 सेट ऑफ कटर यानी 2 कटर भी बरामद किए हैं और 11,500 रुपए कैश को भी सीज किया है। तो आइए खबर हम आपको दिखाते हैं सैबराबाद से। మనకు ఒక ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఇండోర్ ఏరియా అదేవిధంగా దార్ ఏరియాలో వీళ్ళు రిసీవర్స్కి ఇచ్చి మళ్ళీ అగైన్ వీళ్ళ లైఫ్ స్టైలే ఇది. వీళ్ళని మనం క్షుణ్ణంగా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే 2020 నుంచి 2024 వరకు మనకు ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్లో కానీ రాచకొండ కమిషనరేట్లో కానీ అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ అండ్ నల్గొండలో ఇప్పుడు 36 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇందులో ఒక 6 కేసెస్ గ్రేవ్ కేసెస్, 35 హెచ్బి కేసెస్, ఒకటి ఆటోమొబైల్ థెఫ్ట్ కేసు. ఇందులో మనకు సైబరాబాద్ లిమిట్స్లో 17 కేసులు, రాచకొండ లిమిట్స్లో 9 కేసులు అండ్ సంగారెడ్డి లిమిట్స్లో 5 కేసెస్, మెదక్ లిమిట్స్లో 4 కేసెస్ అండ్ నల్గొండ లిమిట్స్లో 1 కేసు. వీటన్నిట్లలో కూడా మనం ఎగ్జామిన్ చేస్తే దాదాపు 2 కేజీల బంగారం, 10 కేజీల వెండి అండ్ 8.5 కేజీల మనకు ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వివరాలను బట్టి 8.5 lakhsల క్యాష్ రూపంలో దొంగతనం జరిగింది. సో ఇప్పుడు మనం ఫర్దర్గా మనం నెక్స్ట్ ప్రోబ్ ఏంటంటే మళ్ళీ టీమ్స్ ఫామ్ చేసుకొని రిమైనింగ్ అఫెండర్స్ని మనం పట్టుకోవడానికి, అదేవిధంగా రిసీవర్స్ని పట్టుకోవడానికి, వాళ్ళు స్టోలెన్ చేసినటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడానికి మనం ముందు యాక్షన్ ప్లాన్ ఉంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 2022 నుంచి 24 వరకు గత 2 సంవత్సరాలుగా సైబరాబాద్, తర్వాత రాచకొండ, సంగారెడ్డి, మెదక్, నల్గొండ ఈ మొత్తం జిల్లాల్లో హౌస్ బర్గ్లరీస్, నైట్ దొంగతనాలు చేస్తున్న ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని ఈ సిసిఎస్ మాదాపూర్, తర్వాత సిసిఎస్ బాలానగర్ లోకల్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేసి 2 గ్యాంగుల్ని పట్టుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ 36 అఫెన్సెస్ చేశారు. ఈ 36లో ఒకటి ఆటోమొబైల్ అయితే 35 ఇళ్లలో చేసిన దొంగతనాలు, దాంట్లో 6 గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మధ్యప్రదేశ్కి చెందిన ధార్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. వీళ్ళని దీంట్లో 17 సైబరాబాద్లోకి చెందిన అఫెన్సెస్ ఉన్నాయి, 9 రాచకొండకు ఉన్నాయి, 5 సంగారెడ్డి, 4 మెదక్ జిల్లా అండ్ 1 నల్గొండకు సంబంధించిన అఫెన్సెస్ని ఈరోజు ఈ టీమ్ని 2 టీమ్స్ని अरेस्ट చేయడంతో डिटेक्ट చేయడం జరిగింది। अल्हम्दुलिल्लाह पिछले कई बरसों से डॉक्टर नसरीन ख्वातीन के तमाम अमराज का मुकम्मल और कामयाब इलाज करते आ रहे हैं। पीसीओडी, पीसीओएस, फाइब्रॉइडसिस, फैटी लिवर, जॉन्डिस, ब्लीडिंग पाइल्स, खारिश होना या स्किन प्रॉब्लम, यूरिन का रुक रुक कराना और गुर्दे और पित्त की पथरी का बेहतरीन इलाज किया जाता है। जो ख्वातीन थायराइड से परेशान है, MM क्लिनिक पर थायराइड का इलाज जड़ से किया जाता है। और इसके अलावा हमारे यहाँ असरदार जॉइंट्स पेन ऑयल, अगर आप अपने झड़ते बालों से है परेशान तो हमारे यहाँ आपके लिए बेहतरीन हेयर ऑयल है दस्तयाब। MM क्लिनिक, गोलकुंडा, हैदराबाद। मजीद तफसीलात के लिए इस नंबर पर राब्ता करें 9703 939 436।